హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చిన్నపిల్లలకి చలికాలంలో వర్షాకాలంలో చాలా త్వరగా జలుబు చేస్తుంది కదండి. అలాంటి టైంలో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి పడుకున్నా కూడా ఒక్కొక్కసారి ఊపిరి సరిగ్గా ఆడక లేచి ఏడుస్తుంటారు. జలుబు చేసిన ప్రతిసారి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడలేం కదండి. అలాంటి టైంలో ఇలాంటి కషాయాలు బాగా పనిచేస్తాయండి. నేను మా పిల్లలిద్దరికీ ఇవే యూజ్ చేస్తున్నాను. అందుకనే ఇవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఒక గిద్ద గ్లాస్ తీసుకున్నానండి. ఇదైతే సరిపోతుంది, చిన్నపిల్లలు కదండి. దీంతో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దీన్ని కొంచెం మరగనివ్వాలి. ఇందులోకి మనం 5 తులసాకులు వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులోకి ఒక పావు స్పూను జీలకర్ర యాడ్ చేయాలి. ఇవి రెండింటిని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మరగనివ్వాలండి. చూశారు కదండి, ఇప్పుడు సరిపోయింది. దీన్ని మనం కప్లోకి తీసుకున్నాను. ఇందులోకి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా బాబు హనీ లేకపోయినా తాగుతాడు, అందుకనే నేను యాడ్ చేయలేదు. ఇది సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలకి చూద్దామండి. అదే గిద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం చిన్న అల్లం ముక్క సన్న ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. దాంతోపాటు మిరియాలు ఒక 10 తీసుకున్నానండి. తరువాత చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 తీసుకున్నాను. దీంతో పాటు ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలండి. చూశారు కదండి, బాగా మరుగు పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కప్లోకి తీసుకోవచ్చండి. చూడండి, చూసారు కదండి, కప్లోకి తీసేసుకున్నాను. ఇది 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళం మనమైనా తాగొచ్చండి. పిల్లలకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మా పెద్ద బాబుకి చిన్న బాబుకి నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. జలుబు చేసినప్పుడు దగ్గు నుంచి కూడా చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.